కృష్ణా జిల్లా పెదపారపూడి మండలం భూషణగులలో హైటెన్షన్ నెలకొంది. కోడి పందాల విషయంలో ఒక గొడవ చోటు చేసుకుంది. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీసేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నం చేసింది. కోడి కత్తితో పీక కోసి ప్రాణం తీసేందుకు యత్నించింది. అయితే తీవ్రంగా గాయపడినటువంటి అక్కడ జగన్నాథంను వెంటనే హుటాహుట్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో జగన్నాథం పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో అక్కడ మద్యం సేవించడాలు, రకరకాలుగా అక్కడ మత్తుపానాలు, లేకపోతే సిగరెట్లు, మద్యం, తిండి, తికానా ఎంతటి స్థాయిలో జరుగుతుందో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరిపోవడంతో పాటుగా ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. నిన్న కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ దగ్గర ఇదే మాదిరిగా కోడి పందాల దగ్గర మొదలైనటువంటి ఒక గొడవ, యువకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఓ యువకుడు ఇంకో యువకుడి చెవుని కోసేశాడు. ఏకంగా పీకను తెంపేయబోయాడు. దాంతో ఆ యువకుడు తప్పించుకుంటే చెవు కట్ అయింది. సో ఇక్కడ ఈ ఇద్దరు యువకులు కూడా వేరువేరు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. దీంతో ఆ ఇద్దరు యువకుల సమస్య కాస్త ఊరి సమస్యగా మారింది. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకోవడం పెద్ద ఎత్తున గొడవకు దారితీసింది. అటువైపు 100 మంది, ఇటువైపు 100 మంది, రెండు కులాల మధ్య సమస్యగా మారిపోయింది. గ్రామం మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయింది.